సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం ఈ మధ్య కామన్ అయిపోయింది. కొందరు రాజకీయ నాయకులకు ప్రచారం చేస్తుంటే కొందరు మాత్రం నేరుగా పార్టీల్లో జాయిన్ అవుతున్నారు. ఇంకొందరు ఏకంగా నామినేషన్లు కూడా వేస్తున్నారు. ఇదే క్రమంలో పొలిమేర సినిమాతో ఫేమస్ అయిన దాసరి సాహితీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి సాహితీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. రాజేంద్ర నగర్ లోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ డాక్యుమెంట్స్ దాఖలు చేసింది. పుట్టింది ఏపీలో అయినా హైదరాబాద్ లోనే సెటిల్ అయింది సాహితీ ఫ్యామిలీ. ఓ పక్క మోడలింగ్ చేస్తూ మరో పక్క సినిమాల్లో కూడా నటిస్తోంది. మేకసూరి అనే సినిమాతో నటిగా సాహితీ సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత సోలో బతికే సో బెటర్, బోళాశంకర్, మా ఊరి పొలిమేర, సర్కార్ నౌకరీ లాంటి చిత్రాల్లో నటించారు. అయితే సినిమా విషయానికి వస్తే పొలిమేర 2 సినిమాల్లో దాసరి సాహితీ తన నటనతో ఆకట్టుకుంది. పొలిమేర మొదటి పార్ట్లో గెటప్ శ్రీను భార్య రాములు క్యారెక్టర్ లో నటించింది. సీక్వెల్ లో రాజేష్ తో కలిసి నటించింది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లోనే సాహితీకి ఎక్కువ పేరు వచ్చింది. కొన్ని రోజులుగా అప్పుడప్పుడు రాజకీయాలపై స్పందిస్తూనే ఉంది సాహితీ. రీసెంట్ గా కూడా రాజకీయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి అందరినీ షాక్ కు గురి చేసింది. సాహితీ ఫ్యామిలీలో కూడా ఎవరు పాలిటిక్స్ లో లేరు, కానీ ఆమె మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో సాహితీని ఆదరించిన తెలుగు ప్రజలు రాజకీయాల్లో ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.